దీవించవా, దీవించవా ప్రభు దీవించా. రెండు తగిలేదు. ఆరాధన ఆరాధన యేసు రాజా. ఆమేన్. ఆరాధన ఆరాధన యేసు రాజా. చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధన ఆరాధన యేసు రాజా. ఆమేన్. ఆరాధన ఆరాధన యేసు రాజా. యేసయ్యా మా ప్రదేశాన్ని కాపాడు, సైతాను శోధన లేకుండా, ఎటువంటి అవాంఛనాలు జరగకుండా ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత నా యొక్క విచారాన్ని జరగబోయే కార్యక్రమాన్ని, మరి ముఖ్యంగా రేపటి దినాన్ని కూడా ప్రభువా నీ ఆధీనంలో ఉంచుకో. నీ ఆత్మ శక్తిని మా ప్రదేశంలో కురిపించు అని దేవునికి మొరపెట్టుకున్న ప్రియులారా, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ మనందరికీ కూడా దొరకాలని దేవునికి మొరపెట్టుకుందా. చప్పట్లు కొట్టుకుంటూ ఉత్సాహంగా కాపాడవా ప్రభు కాపాడవా, కాపాడవా ప్రభు కాపాడవా, కాపాడవా ప్రభు కాపాడవా, కాపాడవా ప్రభు కాపాడే. కాపాడేసయ్యా. కాపాడవా ప్రభు కాపాడవా, కాపాడవా ప్రభు కాపాడవా. యేసయ్యా మమ్మల్ని కాపాడు, మా విచారణను కాపాడు. ఊరికి మాట పండుగలకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కాపాడయ్యా. అడుగుదా ఆరాధన 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 యేసు రాజా. ఆమేన్. ఆరాధన ఆరాధన యేసు రాజా. అందరూ సంతోషంగా ఆరాధన ఆరాధన యేసు రాజా. ఆమేన్. ఆరాధన ఆరాధన యేసు రాజా. యేసయ్యా నీ వాక్యాన్ని చెప్తూ ఉండగా మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడే యేసయ్యా ఈ వాక్యములో ఉన్నటువంటి పరమ రహస్యాలు, లోతైన సత్యాలు, మరి ముఖ్యంగా నీ తల్లి గురించి ఎంతో మంది వ్యక్తులు ప్రభువా తెలుసో తెలియక ప్రభువా అపార్థాలు చేసుకుంటున్నారు. నీ యొక్క తల్లి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఆ బిడ్డలందరూ కూడా వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి నీ తల్లి గురించి తెలుసుకునే భాగ్యాన్ని దయచే యేసయ్యా అని దేవుని అడుగుదాం ప్రియులారా. చప్పట్లు కొట్టుకుంటూ ఉత్సాహంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎంత సిద్ధపడదాం. మాట్లాడవా ప్రభు మాట్లాడవా, ఆరాధన ఆరాధన యేసు రాజా. ఆమేన్. ఆరాధన ఆరాధన యేసు రాజా. ఆరాధన ఆరాధన యేసు రాజా. యేసు రాజా. ఆరాధన ఆరాధన యేసు రాజా. యేసయ్యా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యోహాను సువార్తలో కానా అనే పల్లెలో జరిగినటువంటి ఒక పెళ్ళిలో ఒక సంఘటన గురించి విన్నాం. అక్కడ నేను తీసుకున్నటువంటి వాక్యం ఏంటంటే, 3వ రోజున గలిలయలోని కానా అనే పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. ఎవరున్నారమ్మా? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ప్రభు గారి అమ్మ అక్కడ ఉన్నది. తల్లి ఒక కుటుంబములో ఉన్నది. తల్లి ఒక గృహములో ఉన్నది.
నేను ఎవరినైనా మీలో ఒకరిని మీ గృహములో మీ తల్లి ఉంటే బాగుంటుందా లేక తల్లి లేకుండా ఉంటే బాగుంటుందా అని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, మీ జవాబు ఎలా ఉంటుంది? మీ అమ్మ ఇంట్లో ఉంటే బాగుంటుందా, మీ అమ్మ లేకుండా ఉంటే బాగుంటుందా? ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఎవరు? మా అమ్మ. గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. ప్రియులారా, తల్లి మీ గృహములో ఉంటే, తల్లి ఇంట్లో ఉంటే బిడ్డలందరికీ సంతోషము, బిడ్డలందరికీ ఆనందము. ఎందుకంటే తల్లి గృహములో ఉంటే తల్లికి తినటానికి ఉన్నా లేకపోయినా తల్లి అడుకొచ్చైనా బిడ్డలకు పెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రతి తల్లి అనుకుంటుంది, నేను తిన్నా తినపోయినా పర్వాలేదు, నా బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డలు కడుపు నిండా భోజనం చేయాలి, నా బిడ్డలు మంచి బట్టలు కట్టుకోవాలి, నా బిడ్డలు బాగా చదువుకోవాలి అని ప్రతి తల్లి ఆశపడుతుంది. ప్రియులారా, మరియ తల్లి కూడా అంతే. మరియ తల్లి కూడా యేసు ప్రభు గారి విషయంలో ఆ తల్లి 30 సంవత్సరాలు యేసయ్యకు సేవ చేసింది. బాల్యంలో ఉన్నప్పుడు యేసయ్యకు స్నానము చేపించింది, అన్నము తినిపించింది, బట్టలు ఉతికింది. సాక్షాత్తు ఆ లోకరక్షకుడు యేసయ్య ఒక మానవ మాతృరాలైనటువంటి మరియ తల్లిని అమ్మా అని పిలిచాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మరియ తల్లికి. ఎంత అదృష్టం ప్రియులారా, ఎంత ధన్యత! సాక్షాత్తు దేవాతి దేవుడు, లోకరక్షకుడు, సర్వ సృష్టికర్త ఒక మానవ మాతృరాల దగ్గరికి వచ్చి అమ్మా అని పిలుస్తూ ఉన్నారు. నిస్సహాయ స్థితిలో బాలుడిగా ఉన్నప్పుడు ఈ తల్లి ఆ బిడ్డని సేవించింది, అల్లారు ముద్దుగా పెంచింది. అన్ని విషయాల్లో మరియ తల్లి యేసయ్యకు చేదోడు వాదోడుగా ఉంది. ప్రియులారా, మనకి 4 సువిశేషాలు ఉన్నాయి. మార్కు సువార్త చెప్పండి, మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువిశేషాల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త యొక్క అన్ని వచనాలు ఒక రకంగా ఉంటాయి. సినాప్టిక్స్ గాస్పల్స్ అంటారు. కానీ యోహాను సువిశేషానికి ఒక ప్రత్యేకత ఉంది. యోహాను సువిశేషాన్ని గ్రద్దతో పోల్చారు. యోహాను గారు రాసిన వాక్యాలు ఎంతో లోతైన అర్థాలతో ఉంటాయి. మీ అందరికీ ఒక ప్రశ్న ప్రియులారా, మరి కానా పెళ్లిలో జరిగిన అద్భుతం ఎన్ని సువిశేషాల్లో లిఖించబడి ఉన్నది? యోహాను సువార్తలో మాత్రమే. మీరు చెప్పేస్తున్నారు. ఓకే, ఎన్ని సువిశేషాల్లో లిఖించబడి ఉన్నది? గట్టి చెప్పాలి. కేవలం యోహాను సువార్తలో మాత్రమే. మనకున్న 4 సువిశేషాల్లో చివరగా రాయబడిన సువిశేషం ఏంటంటే యోహాను సువిశేషం. యోహాను గారు పరిశీలించారు 3 సువిశేషాలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తను పరిశీలిస్తే ఆ 3 సువిశేషాల్లో కానా పెళ్లిలో జరిగిన అద్భుతం ఎక్కడ కూడా రాయబడలేదు. అప్పుడు యోహాను గారు కొంచెం బాధ కలిగింది. అయ్యో, యేసు తల్లి మరి ఎంతగానో ప్రాధాయపడి ప్రోత్సహించి యేసయ్య చేత అద్భుతం చేపించిందే, కానీ ఈ అద్భుతం గురించి ఇక్కడ వాక్యంలో రాయబడలేదే అని బాధపడి ఆయన ప్రార్థించి చివరికి మరి తాను కూడా సువిశేషం రాయాలి అనుకున్నప్పుడు యోహాను గారి ఆ యొక్క సువిశేషంలో 2వ అధ్యాయములో తల్లి యొక్క ప్రాముఖ్యత, యేసు తల్లి ఎంతగా యేసయ్యకు తోడ్పడింది, యేసయ్య చేత అద్భుతం చేపించింది, అతని సమయం రాకపోయిన అద్భుతం చేపించింది, ఇది ముఖ్యము అని భావించి యోహాను గారు అక్కడ ఈ యొక్క సువిశేషంలో రాస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మీ యొక్క బైబిల్లో ఈ వాక్యము అండర్లైన్ చేసుకోండి. యేసు తల్లి అచ్చట ఉండెను. మీ కుడి చేయి పైకి లేపి నా తర్వాత చెప్పండి, యేసు తల్లి అచ్చట ఉండెను. ఇంకోసారి, యేసు తల్లి అచ్చట ఉండెను. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ కూడా ఈరోజు ధ్యానం చేయాలి. మీ గృహములో మరియ తల్లి ఉందా? నీ యొక్క కుటుంబ జపమాలలో మరియ తల్లి ఉందా? ప్రార్థనలో మరియ తల్లి నీకుంటే నీకు ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ లోటు కలిగినా ఆ తల్లి చూస్తూ ఊరుకోదు. కన్న తల్లి మనస్సు ప్రియులారా బిడ్డల కొరకు పరితపిస్తూ ఉంటుంది. అలనాడు కానాపల్లిలో చాలామంది ఎక్కడ ఉన్నారు, ద్రాక్షరసం కొదపడినప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఆ కుటుంబానికి ఒక అవమానము, ఒకలాంటి శాపములాగా అక్కడ రాబోతుంది.
అనేక మంది ఉన్నప్పటికీ కేవలము మరియ తల్లి మాత్రమే అదంతా గమనించి యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసు వారికి ద్రాక్ష రసము లేదు. ప్రైజ్ ద లార్డ్. ఆ తల్లి గమనించింది ప్రియులారా. మరి యేసయ్య సరే అమ్మా నేను అద్భుతం చేస్తాను అన్నారా? ప్రభు ఏమన్నారు? నా సమయము ఇంకా రాలేదు. కానీ ప్రభు అట్లా అనలా, స్త్రీ అన్నారు. ఏమన్నారమ్మా? స్త్రీ. ఒక బోధకుడు ఈ వాక్యాన్ని చూచి యేసు ప్రభువే తన తల్లిని గౌరవించలేదు, మనము ఎందుకు గౌరవించాలి అని ఒక తప్పుడు అర్థం తీసుకొచ్చాడు ప్రియులారా. ఒక నర్సింగ్ కాలేజీలో ఒక బోధకుడు ఈ యొక్క స్త్రీ అన్న మాటను తీసుకొని సాక్షాత్తు క్రీస్తు ప్రభువే తన తల్లిని గౌరవించలేదు, మనం కూడా గౌరవించవలసిన అవసరం లేదు అని ఒక బోధ చేయటం ప్రారంభించారు. ఈ యొక్క కాలేజీ విద్యార్థులకు చాలా డిస్టర్బ్ అయిపోయారు. వాళ్ళకి చాలా బాధ కలిగింది. అయ్యో మరి మేము ఎలా తెలియపరచాలి, మరియ తల్లి యొక్క గొప్పతనం ఎలా తెలియపరచాలి, మరియ తల్లిని యేసు ప్రభు గౌరవించారని మనం ఎలా తెలియపరచాలి, ఆది కాండం నుండి మనం మరియ తల్లి గురించి ఎలా తెలియపరచాలని కొందరు వ్యక్తులు నాకు ఫోన్ చేసి, ఫాదర్ గారండి మరి మరియ తల్లి గురించి మేము ఎలా చెప్పుకోవాలి, ఆ తల్లిని దేవుడు గౌరవించాడు అన్న విషయాన్ని మేము ఎలా తెలియపరచాలి, వాక్య రూపాన మాకు కొంచెం చెప్పరా అని నన్ను అడిగారు ప్రియులారా. మీలో కూడా చాలామందికి ప్రియులారా, మిమ్మల్ని చాలామంది మరియ తల్లి గురించి ఎన్నో ప్రశ్నలు అడిగి ఉండవచ్చు. కొన్నిటికి మీరు జవాబు చెప్పారు, కొన్నిటికి మీరు జవాబు చెప్పలేదు. 2002వ సంవత్సరంలో నేను ఫిలాసఫీ చదువుతూ ఉండగా వరంగల్లో, అప్పుడు ఒకసారి ట్రైన్లో వెళ్తూ ఉన్నా. నా ఎదుట ఒక స్త్రీ కూర్చొని ఉన్నారు. నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నా. ఒక 10 నిమిషాల తర్వాత ఆ స్త్రీ నన్ను అడిగింది, బాబు నువ్వు ఏం చదువుతున్నావు, ఆ పుస్తకం నాకు కొంచెం చూపించవా? ఆ పుస్తకం నేను చూపించాను ప్రియులారా. ఆ పుస్తకములో మరియ తల్లి యొక్క ఫోటో కనిపించింది. వెంటనే అమ్మో ఈ పుస్తకం నాకొద్దు బాబోయ్ అని ఆ స్త్రీ నన్ను అంది ప్రియులారా. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అయ్యో మరియ తల్లి ఫోటో చూస్తే ఈమె ఎందుకు కలత చెందుతుంది, ఆ తల్లి ఫోటో చూస్తే ఈమె ఎందుకు బాధపడుతుంది, అయ్యో దేవా నేను ఈ తల్లికి ఎలా తెలియపరచాలి, మరియ తల్లిని గౌరవించమన్నది సాక్షాత్తు దేవాతి దేవుడే చెప్పాడన్న సత్యం నేను ఈ స్త్రీకి ఎలా తెలియపరచాలి అని మనోవేదన చెందా, కలత చెందా ప్రియులారా. కానీ నేను అప్పుడు చెప్పలేకపోయా. కానీ నేను గృహానికి వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, ఇదిగో అనేక మంది యువకులకు, అనేక సంఘాలలో ప్రజలకు పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని సాక్షాత్తు దేవాతి దేవుడే మరియ తల్లిని గౌరవించాడు అన్న సత్యాన్ని నేను ఎలా తెలియపరచాలి అన్న బాధ నన్ను బాగా కదిలించింది. ఇప్పుడు నేను వాక్యాన్ని చూస్తే ప్రియులారా, ఇప్పుడు మీకు 3 ఉదాహరణలు చెప్పబోతూ ఉన్నా. ముందుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మరియ తల్లిని గౌరవించమని మీకు ఎవరు చెప్పారు? ఎవరైనా చేయెత్తి చెప్పండి ఫ్రంట్ లైన్. మరియ తల్లిని గౌరవించమని ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్తారా? నాతో పాటు ఆలోచన చేయండి ప్రియులారా. మీరు అనేక మందికి ఈ సందేశాన్ని మోసుకొని వెళ్ళాలి. అమ్మా యెహోవా తండ్రి, ప్రైజ్ ద లార్డ్. ఇంకా దేవదూత. నీ పేరేంటి నాన్న? దేవ. గట్టిగా దేవాకు ఒకసారి గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి. దేవదూత చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని గాబ్రియేలు దూత లేకపోతే దేవుని దూత ఒక 3 వ్యక్తుల్ని సందర్శించినటువంటి సన్నివేశాలు తీసుకొని, మరి ఆ దేవదూత అందరితో ఒకే రకంగా మాట్లాడిందా లేక వేరు విధముగా ఈ దూత మాట్లాడిందా అని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని చూద్దాం ప్రియులారా. అందరూ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దయచేసి అందరూ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే అక్కడ సంసోను యొక్క తల్లికి దేవదూత దర్శనమిస్తుంది. మరి ఆ సంసోను తల్లితో దేవదూత ఎలా మాట్లాడింది అన్న విషయాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము
13వ అధ్యాయము 3వ వచనము. సమయం ఎక్కువ అవ్వకుండా ఉంటాక నేనే చదువుతున్నాను. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతివై బిడ్డను కందువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీలో ఎవరైనా గర్భఫలం కొరకు ఎదురు చూస్తుంటే దేవుడు మేము దీవించునుగాక. దేవుడికి చప్పట్లు కొడదాం. ఈ యొక్క లూర్దు మాత పండుగకు వచ్చిన భక్తుల్లో ఎవరైనా గర్భఫలం కొరకు ఆశించినట్లయితే దేవుడు మేము దీవించుదురుగాక. సో ప్రియులారు, ఇక్కడ సంసోను తల్లితో దేవదూత ఎలా మాట్లాడుతుంది? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవాతి దేవుడు నీతో ఉన్నారు అన్న మాటని దూత అంటుందా? అందా అనలేదా? గట్టిగా చెప్పాలి. అందా? నేను ఇప్పుడే వాక్యం చదివా, 13వ అధ్యాయము 3వ వచనంలో దేవదూత నోరు తెరవగానే చెప్పిన మాట చూడండి. 3వ వచనం, ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నోరు వచ్చిన మొట్టమొదటి మాట, నీవు గొడ్రాలవు. ఏముందమ్మా? నీవు గొడ్రాలవు. మీరు వెళ్ళేవాళ్ళని అంటారు అట్లా? ఇక్కడ దేవదూత గౌరవంగా మాట్లాడుతుందా, లేకపోతే వందన వచనాలు పలుకుతుందా, లేకపోతే అనుగ్రహ పరిపూర్ణురాలా, దేవుని యొక్క కృప అనుగ్రహాలతో నింపబడిన ఓ ఓ అమ్మా నీకు వందనం అని చెబుతుందా? చెప్పట్లా. ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్తో ఎలా మాట్లాడతారో ఆ విధంగా మరి గాబ్రియేలు దూత, వర్తమానం మోసుకొచ్చే దూత, దేవుని దూత కాబట్టి దేవుని దూతకు ఒక అంతస్తు ఉన్నది. మనం మానవులం, మట్టి లాంటి వారం. దేవుని దూత మనకి వందనాలు చెప్పేంత అవసరము లేదు, దేవుని దూత కాబట్టి. ఇక్కడ ఒక డాక్టర్ గారు పేషెంట్తో మాట్లాడినట్లు, ఇదిగో అమ్మా నువ్వు గొడ్రాలవి, నీకు సంతానం లేకుండా ఉండేను, కానీ ఇప్పుడు నువ్వు గర్భవతివే బిడ్డను కంటావు అంటే ఈ యొక్క సంభాషణ ఎవరికి లాగుంది? ఒక డాక్టర్కి, గట్టిగా చెప్పాలి, పేషెంట్కి. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు రెండవ వ్యక్తి జకరియా ఎలిజబెత్తులతో ఎలా మాట్లాడింది? లూకా సువార్త 1వ అధ్యాయాన్ని దయచేసి అందరూ చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము చదవలసిన వాక్యము 13. లూకా 1:13. అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది, నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రియులారా, దేవదూత ఒక స్నేహపూర్వకంగా మాట్లాడుతుంది, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు. ఏమని? జకరియా భయపడవలదు. ఇక్కడ జకరియా నీ భార్య గొడ్రాలని దేవదూత అంట్లా. ఈ యొక్క సంభాషణలో కొంచెం ఎక్కువగా ఒక స్నేహితుల మధ్య కలిగినటువంటి స్నేహముతో కూడిన, స్నేహ భావముతో కూడినటువంటి సంభాషణ. కానీ ఇక్కడ దేవదూత అనుగ్రహ పరిపూర్ణుడైన జకరియా అని అందా? అనలా. లేకపోతే అనుగ్రహ పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ అని అందా? అనలా. ఇది రెండవ సంభాషణ, ఇద్దరు స్నేహితులకు మధ్య జరిగిన సంభాషణ. మరి మూడో సంభాషణ ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనములో మరి దేవదూత, గాబ్రియేలు దూత మరియ తల్లితో ఏ విధంగా మాట్లాడిందో ఒకసారి చూద్దాం ప్రియులారా. అక్కడ 28వ వచనం, దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్న. గట్టిగా చప్పట్లు కొట్టాలి మరియ తల్లికి. గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏ వ్యక్తితో మాట్లాడిన విధముగా, ఆది కాండము నుండి నూతన నిబంధన వరకు ఏ వ్యక్తితో మాట్లాడిన విధముగా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా, పరిపూర్ణ, హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్, ద లార్డ్ ఈజ్ విత్ యూ. అనుగ్రహ పరిపూర్ణురాలా, దేవుని యొక్క కృపానుగ్రహాలు సంపూర్ణముగా 100% 100% పాళ్ళు దేవుని యొక్క కృపానుగ్రహాలు సంపూర్తిగా పొందుకున్నవో మరియమ్మ నీకు వందనము. ప్రియులారా, ఎంత ధన్యత. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నా. ఏమండి, పరలోకములో ఉన్న గాబ్రియేలు దూతే దిగి వచ్చి మరియ తల్లి దగ్గరికి వచ్చి
అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభమమ్మా, నీకు వందనమమ్మా, నేను ఆరాధించే దేవాతి దేవుడు నీతో ఉన్నాడమ్మా, నీ గర్భములోకి రాబోతున్నాడమ్మా, నీకు వందనమమ్మా అని ఎంతో తగ్గించుకొని గాబ్రియేలు దూతే వందన సమర్పణ చేస్తే, మరి నువ్వు నేను చేస్తే తప్ప? కానీ ప్రియులారా, మీలో ఎవరైనా గాబ్రియేలు దూత కంటే దేవుణ్ణి ఎక్కువగా చూసినట్లయితే, గాబ్రియేలు దూత కంటే దేవుని సన్నిధిలో ముఖాముఖిగా చూసినట్లయితే, అప్పుడు మీరు మరియ తల్లికి వందన సమర్పణ, పరిశుద్ధ దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనమని చెప్పవలసిన అవసరము లేదు. అయితే మీలో ఎవరైనా గాబ్రియేలు దూత కంటే గొప్పవారు ఉన్నట్లయితే చెయ్యెత్తండి. మేము వెంటనే ఒక పూలదండ ఆర్డర్ చేసి మీ మెడలో వేస్తాం. ఉన్నారు ఎవరైనా చెయ్యెత్తండి. గాబ్రియేలు దూత కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి. ఒక దండ మీ మెడలో వేసి మీ దగ్గర కొబ్బరికాయ కొడతాం. ఎవరైనా ఉన్నారా? అయితే అందరూ ఒక్కసారి దేవప్రసాదం చేత చెప్పండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలినవారు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తా, పరిశుద్ధ మరియమ్మ, అందరూ మా కొరకు వేడుకోండి అని చెప్పండి. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. లూర్దు మాత మా కొరకు వేడుకొనండి. లూర్దు మాత మా కొరకు వేడుకొనండి. ఇది ప్రియులారా మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సింది. మీరు వాక్యం ఆధారం చేసుకొని మిమ్మల్ని ఎవరిని అడిగితే చెప్పాలి. రెండవది ప్రియులారా, మరియ తల్లి ఎలిజబెత్తమ్మను దర్శించింది. అవునా? ఎలిజబెత్తమ్మను దర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మ గృహములోకి అడుగుపెట్టి ఎలిజబెత్తమ్మతో మాట్లాడిన పిదప ఎలిజబెత్తమ్మ చెవిలో మరియమాత మాట పడగానే ఆ ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న బిడ్డ ఆనందముతో ఏం చేశాడు? బ్రేక్ డాన్స్ వేశాడు. ఆనందంతో ఏం చేశాడు? గంతులేశాడు. మరియ తల్లి ఒక సామాన్యమైన స్త్రీ అయితే ఆమెలో ఎటువంటి దేవుని శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరియ తల్లిలో లేకుండా ఉంటే, అలనాడు బాప్తిస్మ యోహాను ఎలిజబెతమ్మ గర్భములో గంతులేసేవాడా? వేసేవాడమ్మా? కాదు. మీరు ఒక అయస్కాంతాన్ని తీసుకోండి. అయస్కాంతాన్ని తీసుకొని ఒక ఇనప ముక్క దగ్గరగా లేకపోతే గుండు పిన్నీస్ పక్కన మీరు ఇలా తిప్పితే ఆ ఇనప ముక్కలు ఏం చేస్తాయి? ఏం చేస్తాయమ్మా? గంతులేస్తాయి, లేకపోతే అటు ఇటు తిరుగుతాయి. ఎందుకంటే అయస్కాంతానికి ఆకర్షణ శక్తి ఉంది. మరియ తల్లి మరి మరియ తల్లిలో గర్భంలో ఉన్న యేసయ్య, మరి వారిద్దరూ ఆ గృహములోకి అడుగు పెట్టినప్పుడు ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్న బిడ్డ ఆనందముతో గంతులేసి, అక్కడ మీరు వాక్యం చదివితే మరియమాత మాటలు చెవిన పడిన తర్వాత ఎలిజబెత్తమ్మ గర్భములో బిడ్డ ఆనందంతో గంతులేసిన తర్వాత అప్పుడు ఎలిజబెత్తమ్మ ఏమైందమ్మా? ఆమెకేం జరిగింది? పవిత్రాత్మ చేత నింపబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు? ఎలిజబెత్తమ్మ గారు పవిత్రాత్మ చేత అభిషేకించబడ్డారు, నింపబడ్డారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరే మాట ఏంటంటే, ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మను పొందిన తరువాత ఏం మాట్లాడింది? స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏమైంది? 1వ అధ్యాయము 42వ వచనం మీరు చూస్తే, మైక్లో చదవండి. ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లా, నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. ఇది చాలా ఇంపార్టెంట్. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. గట్టిగా చెప్పబడుతుంది దేవుడికి యొక్క మాట. ప్రియులారా, మీ కుడి చేయి లేపి నా తర్వాత చెప్పండి అందరూ. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. వీరి బంధువులే, ఎలిజబెత్తమ్మ మరియమ్మ గారు బంధువులే. అక్కడ మరియా, నువ్వు నా ఇంటికి వచ్చావు, చాలా ధన్యవాదాలు అంటలా. ఏమంటుంది? నా ప్రభువు తల్లి. ఎంతో గౌరవంతో, ఎంతో మర్యాదతో, ఎంతో భక్తితో మరియా అని అంటలా.
కొందరు వ్యక్తులు చాలామంది మరియమ్మ, మరియా, యేసు తల్లిలే, ఓకే అని అగౌరవంగా మాట్లాడతారు. కానీ పవిత్రాత్మను పొందుకున్న ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మ పొందకముందు మరియా అని అందేమో, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత ఎలిజబెత్ అమ్మ అంటున్న మాటలు నా ప్రభువు తల్లి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పవిత్రాత్మను పొందుకున్న వ్యక్తులకి మరియ తల్లి దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా, లేకపోతే దేవర ప్రసాదాల చేత నింపిన మరియమ్మ, లేకపోతే దేవుని తల్లి అని చెప్పటం ఏమాత్రం కూడా వారికి అభ్యంతరం ఉండదు. కానీ కొందరు వ్యక్తులు మాకు పవిత్రాత్మ ఉంది, లేకపోతే మా సంఘంలో పరిశుద్ధాత్మ ఉంది అని చెప్పుకొని మరియ తల్లికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అవునా? అవును. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందంటే, పవిత్రాత్మ నీలో ఉంటే నువ్వు ఏనాడు కూడా మరియ తల్లిని దూషించవు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణ ఎలిజబెత్ అమ్మ, ఆత్మను పొందుకున్న ఎలిజబెత్ అమ్మ, పరిశుద్ధాత్మను పొందుకున్న ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి దగ్గరికి వచ్చి నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించెను అంద. ప్రియులారా, అంటే పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తులకి మరియ తల్లిని అభినందించటం, మరియ తల్లికి ప్రార్థన చేయటం ఎప్పుడు కూడా అభ్యంతరము కాదు. కానీ నువ్వు పవిత్రాత్మ ఉంది అని చెప్పుకొని మరియ తల్లిని దూషించినట్లయితే నీకున్నది పవిత్రాత్మ కాదు, అపవిత్రాత్మ. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉంది దేవుని ఆత్మ కాదు, సైతాను శక్తి. నీకు నిజంగా దేవుని ఆత్మ ఉంటే నువ్వేమంటావు? అమ్మా, నా ప్రభువు తల్లి నా యొద్దకు రావటం నాకు ఎంత ధన్యత అని అంటావు. నువ్వు అనలేకపోతున్నావు, కానీ నువ్వు పవిత్రాత్మ ఉందంటున్నావు. అంటే నీలో ఉందో పవిత్రాత్మ కాదు, ఏ ఆత్మ? పవిత్రాత్మ. మూడవది ప్రియుల, కొంతమంది వ్యక్తులు నాకు యూత్ వారు రాశారు, నాకు ఒక ప్రశ్న రాశారు. ఫాదర్ గారండి, యావే ప్రభు చెప్పారు, నేను అసూయాపరుడైన దేవుణ్ణు, మరి మీరు మరియ తల్లికి దండేస్తే మరి దేవుడికి కోపం వస్తుందా అన్న ప్రశ్నని కొంతమంది కాలేజీ పిల్లల్ని ఎవరు అడిగారంట. వాళ్ళు నన్ను అడిగారు కాబట్టి నేను మీతో పంచుకుంటున్నాను. ప్రియులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. తల్లికి సన్మానం చేస్తే కొడుకుకి అసూయ కలుగుతుందా? లేదు. లేదు లేదు, గట్టిగా చెప్పడం పట్టండి వాళ్ళకి ఎవరికో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లికి సన్మానం చేస్తే కొడుకుకి అసూయ కలుగుతుందా? లేదు. ఒక ఉదాహరణ ప్రియులారా, సరే ఒక ఉదాహరణ చెప్తున్నాను, దాన్ని ఏ పార్టీతో పోల్చుకోండి. ఉదాహరణ మనకు ఒక సీఎం గారు ఉన్నారు కదా, ఒక ఉదాహరణ, లేదా చైర్మన్ గారు అనుకోండి. మీ ఊరు చైర్మన్ గారు ఉన్నారు. మీ ఊరు చైర్మన్ గారిని మీరు ఒక ఫంక్షన్కి ఆహ్వానించారు. చైర్మన్ గారితో పాటు వాళ్ళ తల్లి గారు కూడా ఆ ఫంక్షన్కి వచ్చారు. యూత్ వారు ముందుగా చైర్మన్ గారికి సన్మానం చేశారు. ఒక షాల్వా కప్పి ఒక పూలదండ వేశారు. తరువాత మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘాల వాళ్ళు ఏం చేశారంటే, చైర్మన్ గారి యొక్క తల్లి గారు కూడా ఇక్కడ ఉన్నారు, మనం ఆమెకు కూడా సన్మానం చేద్దామని ఒక పూలదండ తీసుకొని వచ్చి చైర్మన్ గారు తల్లికి వేస్తే, చైర్మన్ గారు కుర్చీలో కూర్చొని ఆపండి, నేను ఇక్కడ ఉండగా మా అమ్మకి దండేస్తారా అని అంటారా? అన్నారు. అంటారా? అన్నారు. గట్టిగా చెప్పకూడదాం ప్రియులారా. నువ్వు మరియ తల్లికి ఒక కవ్వొత్తు వెలిగించినప్పుడు, ఒక పూలదండ వేసినప్పుడు ఆ తల్లి మెడలో యేసయ్య ఆనందపడతాడు ప్రియులారా. ఇక్కడ మళ్ళా ఇంకో వ్యక్తి రా బాబు, ఇంకో ఉదాహరణ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మీ అమ్మగారిని తిడితే ఊరుకుంటావా? ఊరుకోనా? ఏమంటావు? తిడతాను. కూర్చోండి, గట్టిగా చెప్పకూడదు. మీ అమ్మగారిని తిడితే ఊరుకుంటావు అంటే ఏమన్నాడు? ఏం చేస్తావంటే, మరి చిన్నపిల్లడు కదా, కొందరు తిడితే నన్ను తిట్టు, మా అమ్మను తిట్టావనుకో అంటారా? చిన్నపిల్లలు గోళీలు ఆడుకునేటప్పుడు, క్రికెట్ ఆడుకునే, ఏంటి తిడితే నన్ను తిట్టు, మా అమ్మను తిట్టావనుకో. ప్రతి కొడుకు ఏమనుకుంటాడే ప్రియులారా, నాకు దండేసినా వేయిపోయినా పర్వాలేదు, నా తల్లిని గౌరవిస్తే నాకు అది చాలు. కాబట్టి ప్రియుల, ఇటువంటి వాక్యాలు విన్నప్పుడు మీరు ఎప్పుడు బిత్తర పడవద్దు,
మీ యొక్క విశ్వాసంలో సనకవద్దు, తొనకవద్దు. ఈరోజు చదివిన సువిశేషమే యేసు ప్రభు తన తల్లిని ఎంతగా గౌరవించారో మీకు అర్థమవుతుంది. ఆయన గడియ ఇంకనూ రాలేదు, కానీ తల్లి మాట జవదాటకుండా తల్లి చెప్పింది, తల్లి మీద ఉన్న గౌరవంతో, తల్లి మీద ఉన్నటువంటి ప్రేమతో అలనాడు యేసయ్య తన సమయము రాకపోయినప్పటికీ తల్లి మాటకు విధేయించి తల్లి మాట జవదాటకుండా యేసయ్య అలనాడు అద్భుతాన్ని చేశాడు ప్రియులారా. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. ఏమన్నారు? ఫాదర్ గారండి, మరి యోహాను సువార్తలో మరి కానా పెళ్లి విందు జరిగినప్పుడు అక్కడ ఒక మాట అన్నారు కదా, స్త్రీ అది నీకేమి నాకేమి, స్త్రీ అన్నారు కదా. మీరు గుర్తుంచుకోవాల్సింది, అలనాడు ఆ యొక్క యూదా సాంప్రదాయములో, యూదా మతములో ఒక పబ్లిక్ ప్లేస్లో, అంటే బహిరంగంగా ఒక స్త్రీని సంబోధించే విధానం ఏంటంటే స్త్రీ అని పిలిచేవాళ్ళు. బహిరంగంగా ఎవరో అమ్మ నాన్న అని పిలిచేవాళ్ళు కాదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్, లేడీస్ అన్న పేరు లేడీ, లేకపోతే విమెన్ ఉమెన్, స్త్రీ అన్న పేరు ఆ సాంప్రదాయంలో ఏంటండి గౌరవముతో పిలిచే పేరు. దేంతో పిలిచే పేరు? గౌరవంతో. రెండో అర్థం వేదాంత పరంగా, థియలాజికల్గా స్త్రీ అన్న మాటకి లోతైన అర్థం ఉందండి. ఏంటి ఆ లోతైన అర్థం అంటే, ఆదికాండము 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆ మాటకి, యోహాను సువార్తలో అన్న స్త్రీ అన్న మాటకి చాలా లోతైన అర్థం ఉంది ప్రియులారా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ వాక్యంలో ఏం చదువుతారంటే, నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని ఏంటమ్మా తీరని వైరము కలుగును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరా స్త్రీ? అలనాడు అవ్వ ఆదము పాపము చేసినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు, దేవుడు వారిని యోధాను ఆ యొక్క ఏదేను వనము నుండి తరిమివేసిన తర్వాత దేవుడు అప్పుడు సైతానుతో అవ్వమ్మతో ఒక మాట అన్నారు. సైతాన్తో అన్నారు, ఇగో సైతాను, నీ సంతతికి, ఎవరి సంతతికి? స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. నీ సంతతి వారు, ఎవరి సంతతి వారు? స్త్రీ సంతతి వారు సర్ప సంతానాన్ని ఏం చేస్తారు? తలను ఏం చేస్తారంట? గట్టి చెప్పాలి. చితక తొక్కెదరు. ఒక వ్యక్తి ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడంట మరీ తల్లి స్వరూపం దగ్గర, కాళ్ళ ముద్దు పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాడు. 4 రోజులు ప్రార్థన చేశాడు, ఏ వరము రాలేదు. విచారణకర్త ప్రశాంత్ ఫాదర్ దగ్గర, ప్రశాంత్ ఫాదర్ గారు ఏంటండి, మేము 4 రోజులు ప్రార్థన చేశాను, మరీ తల్లి దగ్గర పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాను, నాకు ఏ వరం రాలేదు అని అన్నారంట. ప్రశాంత్ ఫాదర్ గారు వచ్చి, బాబు నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు చూపించు అన్నారండి. ఇదిగోనండి కాళ్ళు ఇలా పట్టుకొని ముద్దు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ప్రశాంత్ ఫాదర్ అన్నారంట, బాబు నువ్వు పట్టుకుందా మరీ తల్లి కాళ్ళు కాదు, కాళ్ళ కింద తాసుపాము ఉందో దాన్ని ముద్దు పెట్టుకుంటున్నావు. నువ్వు తాసుపాముని ముద్దు పెట్టుకుని నన్ను అంటే నేనేం చేయను. ప్రియులారా, మరీ తల్లి యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం. సరే, ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే, నీ సంతతికి, ఎవరి సంతతికి? ఆ స్త్రీ ఎవరు? మరియ తల్లి. ఎవరు సంతతి? మరియ తల్లి సంతతి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పకూడదు యేసయ్యకి. అది అర్థం. అలనాడు ఏదేను వనములో యావే ప్రభు చేసినటువంటి వాగ్దానము, నీ సంతతికి స్త్రీ సంతతికి ఒక వైరము జరుగును అన్నటువంటి అలనాడు ఇచ్చినటువంటి ఒక ప్రామిస్, ఒక వాగ్దానము. ఈ విధముగా కానా అనే పల్లెలో ఒక పెళ్లిలో అక్కడ కూడా ప్రియులారా చూడండి, అక్కడ అవ్వమ్మ వల్ల లోకం మొత్తానికి కూడా శాపము వచ్చింది, పాపము వచ్చింది, జన్మ పాపం వచ్చింది. కానీ ఇక్కడ నూతన అవ్వమ్మ, ఎవరు నూతన అవ్వమ్మ? ఎవరు? మరియ తల్లి ద్వారా ఈ లోకానికి, మరి ముఖ్యంగా ఆ కుటుంబంలో శాపము తొలగిపోతుంది. ఆ కుటుంబంలో అవమానము, ద్రాక్షారసము లేదు.
ఆ అవమానము తొలగిపోతుంది. అంటే ఇక్కడ ఆ స్త్రీ అవ్వమ్మ ద్వారా భూలోకానికి పాపము వస్తే, ఇక్కడ నూతన అవ్వమ్మ మరియ తల్లి ద్వారా మానవ లోకానికి మొత్తానికి కూడా దేవుని యొక్క కృపానుగ్రహాలు యేసయ్య ద్వారా తన శిలువలో చిందిన రక్తము ద్వారా మానవాళి మొత్తానికి కూడా రక్షణ, దేవుని యొక్క ఆశీస్సులు కురవబోతున్నాయి. గట్టిగా చెప్పకూడదాం. అందుకనే ప్రభు దాన్ని సూచించడానికి ఆ స్త్రీ అనగానే మన ట్యూబ్ లైట్ వెలగాలి. ఓకే, ద ప్రామిస్ ఆఫ్ యావే ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్, ఏడెమ్ అండ్ ఈవ్, ఆదాముకి అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఇది ఇక్కడ నెరవేరుతుంది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే చూడండి, పాపము ఒక చెట్టు కింద వచ్చింది, ఒక వనములో. ఏ వనములో? ఏదైనా ఒక చెట్టు. మరి ఇక్కడ నూతన నిబంధనలో చెట్టు ఏంటంటే సిలువ. ఏంటమ్మా? సిలువ. ఒక స్త్రీ ద్వారా పాపం వచ్చింది, అవ్వమ్మ. మరి ఇక్కడ నూతన అవ్వమ్మ ఎవరో? గట్టిగా చెప్పాలి. మరి ఒక ఆదాము. ఇక్కడ ఆదాము కూడా మరి స్త్రీతో కలిసి పాపం చేశాడు కాబట్టి ఇక్కడ ఓకే ఆదాము. ఇక్కడ నూతన ఆదాము ఎవరో? గట్టిగా చెప్పాలి. క్రీస్తు ప్రభు. అది ప్రియ, అది అర్థం. అందుకని స్త్రీ అన్నారు. అందుకని కొంతమంది ఈ యొక్క వాక్యం గురించి లోతుగా తెలియనటువంటి వారు, అర్థాలు తెలియనటువంటి వారు, థియాలజీ ఎక్కువగా తెలియనటువంటి వారు ఊరినే పైని చదివి అపార్థాలు బోధిస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా వీటిని ఆలకించాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా కొన్ని విషయాలు మరియ తల్లి గురించి మీరు తెలియనటువంటి వారికి తెలియపరచాలి. ఎవరో వచ్చి ఏదో చెప్పారనగానే మీరు బిత్తరపడిపోయి అమ్మో ఇది నిజమేమో. యేసయ్యను కని పెంచి పెద్ద చేసి 9 మాసాలు మోసి ఒక 30 సంవత్సరాలు యేసయ్యతో ఒకే ఇంటిలో నివసించి చూడండి, ఎవరో ఒక రక్తస్రావంతో బాధపడిన స్త్రీ అంగీ అంచును తాకితేనే అంగీ అంచును తాకగానే అద్భుత స్వస్థతనిచ్చావు. అంగీ అంచును తాకగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట ఎందుకు పాడానంటే అంగీ అంచును తాకితేనే స్వస్థత వచ్చింది. మరి అదే యేసయ్యను అంగీని తాకటం కాదు,
తన గర్భములో మోసి ఆ యేసయ్యని స్నానం చేపించి ఆ యేసయ్యకు పాలిచ్చి ఆయన వేసుకున్న వస్త్రాలను ఉతికి యేసయ్యను 30 సంవత్సరాలు ఆ తల్లి ఎంత ఒక తల్లి తన బిడ్డకి చేసినట్లుగా ఆ మరియ తల్లి దేవునికే చేసిందే. ఆ తల్లిని అనటానికి మనము సరిపోము ప్రియులారా. ఈరోజు చదివిన సువిశేషంలో 2వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే ఈ విధముగా యేసు కానా అనే పల్లెలో తన మొట్టమొదటి అద్భుతమును చేశాడు. మరియ తల్లికి తెలుసా యేసుప్రభు అద్భుతాలు చేస్తాడని? అంతకుముందు యేసయ్య మరియ తల్లి ముందు అద్భుతాలు చేశారా? చేయలేదే. మరి ఆ తల్లి విశ్వసించింది, ఆ తల్లి నమ్మింది. విశ్వాసులందరికీ అంతోని ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో ఒక మాట అన్నారు, విశ్వాసానికి మరియ తల్లి కంటే ఎక్కువ విశ్వాసం ఉన్నవారు ఈ లోకములో ఎవ్వరు ఉండరు. గట్టిగా చెప్పకూడదు మరియ తల్లికి. మీరు ఇప్పుడు చూశారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు కాబట్టి ఇప్పుడు మీరు విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య మాకు ఈ వరం కావాలి, యేసయ్య మాకు ఈ యొక్క బ్లెస్సింగ్ కావాలి ఇప్పుడు మీరు అంటున్నారు. కానీ అలనాడు ఏ ఆధారము లేకుండా కళ్ళతో ఏ అద్భుతం చూడకుండా మరియ తల్లి నమ్మింది. నా కొడుకు, నా కుమారుడు, ఇదిగో ఈ యొక్క దేవాతి దేవుని కుమారుడు ఈ యొక్క అద్భుతము చేయగలడు, ఈ కుటుంబాన్ని ఈ యొక్క శాపము నుండి కాపాడగలడు అని అందరికంటే ముఖ్యముగా చూడజాలని విషయాలను కూడా ముందుగానే మరియ తల్లి విశ్వసించింది ప్రియులారా. మీరు ఈరోజు చదివిన 2వ పట్టణంలో ఒక మాట చదివాం. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనంలో మీరు చదివారు. ఏమని చదివాం అక్కడ వాక్యములో? పౌలు గారు చక్కగా మరియ తల్లిని ఉద్దేశించినట్లుగానే ఈ మాటలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనం మీరు చూసినట్లయితే, తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇక్కడ ఏర్పరచబడిన వ్యక్తి అంటే ఎవరమ్మా? మరియ తల్లి. ఆ తల్లిని దేవుడు పిలిచాడు. పిలుచుటయే కాదు, ఆ తల్లిని ఏం చేశాడమ్మా? నీతిమంతురాలుగా చేశారు. నీతిమంతురాలుగా చేయుటయే కాదు, ఆ తల్లికి ఏమిచ్చారమ్మా? గట్టిగా చెప్పాలి. తన మహిమలో పాలు ఇచ్చారు. గట్టిగా చెప్పకూడదు. దేవుడు ఇచ్చాడు మహిమ. ఎవరు ఇచ్చారు మహిమ? దేవుడే. గట్టిగా చెప్పాలి. మీరే చెప్పండి, ఎవరు ఇచ్చారు మహిమ? ఎవరు ఇచ్చారు మహిమ? దేవుడు ఇచ్చాడు. ఆయన ఏర్పరుచుకున్నాడు, ఆయన పిలిచాడు, ఆయన నీతిమంతురాలుగా చేశాడు. ఆ నీతిమంతురాలుగా చేసినటువంటి ఆ తల్లికి తన మహిమలో యేసయ్య పాలు ఇచ్చాడు. హూ ఆర్ యూ అండ్ హూ యామ్ ఐ? నువ్వెవరివి, నేనెవరు? నా మహిమను ప్రశ్నించటానికి దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పరిచాడు, దేవుడు నీతిమంతురాలుగా చేశాడు, దేవుడే ఆ తల్లికి మహిమ ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఎన్నికలో మనం తప్పు కనుక్కోలేం. మనం కొన్నిసార్లు ఏదో 1-2 వాక్యాలు చదివి నేనే గ్రేటు, నాకు అంతా తెలుసు, నాకు బైబిల్ మొత్తం వచ్చేసింది అని అనుకోవచ్చు. ఒక వ్యక్తి అడవిలో వెళ్తున్నాడంట, బాగా చదువుకున్న వ్యక్తి, ఇంజనీర్ గారు. వెళుతూ ఎడం పక్క చూశాడు అడవిలో ఒక పుచ్చకాయ పాదు కనిపించింది. పుచ్చకాయలు ఎంతలా ఉంటాయమ్మా? ఎంతలా ఉంటాయి? తీగ ఎంత ఉంటుంది? తీగ చాలా సన్నగా ఉంది అనుకున్నాడు. ఓరు నాయనా, దేవుడికి బుద్ధి లేదు అనుకున్నాడు. కాయం ఇంతలా ఉంది, దాన్ని మోసే కాడేమో సన్నగా ఉంది, చిచి దేవుడికి బుర్ర లేదు అనుకున్నాడు. మళ్ళీ సగం దూరం నడిచాడు. మామిడి చెట్టు, బంగినపల్లి మామిడి చెట్టు కనిపించింది. దాని పొద ఎంత ఉంటుంది? బంగినపల్లి కాయ ఎంత ఉందంట? ఓరు నాయన, దేవుడికి నిజంగా బుర్ర లేదు. పొదేమో ఇంతలా ఉంది, కాయేమో ఎంత ఉంది. నాకు అవకాశం ఇస్తే, నేను ఇంజనీర్ గారిని కదా, ఇంజనీర్ని బాగా చదువుకున్నా కదా, ఇదిగో ఈ మామిడి చెట్టుకేమో పుచ్చకాయలు కాపిస్తా, మరి పుచ్చకాయ పొదకేమో ఏం కాపిస్తాను?
మామిడికాయలు కాపేస్తా. అబ్బా ఎక్సలెంట్, బ్రిలియంట్ ఐడియా. వెళ్ళాడు, నడిచాడు, మరి బాగా నడిచాడు కదా. ఇంజనీర్ గారు మామిడి చెట్టు కింద కూర్చున్నాడు, రెస్ట్ తీసుకుందాం. కొంచెం గాలి వచ్చి ఒక మామిడికాయ రాలి డబ్బేలు నెత్తి మీద పడింది. అమ్మో, నేను అనుకున్నట్టు పుచ్చకాయ ఈ మామిడి చెట్టు కాస్తే ఆ పుచ్చకాయ నా నెత్తి మీద పడితే అమ్మహ కంకహ చట్నీ అయిపోయేది. ఓ బాబోయ్, నేను కాదు తెలివైనోడిని, దేవుడే తెలివైనోడు. గట్టిగా చప్పడకూడదు దేవుడికి. చాలాసార్లు మీరు అనుకుంటారు నేనే తెలివైనోడిని. ప్రియులారా, దేవుని ఎన్నిక. మరియ తల్లి ఎవరి ఎన్నిక? దేవుని ఎన్నిక. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను కాబట్టి ఈ రోజున మన లూర్దు మాత పండుగ జరుపుకుంటున్నాం. 2వ దినం, రేపు బిషప్ గారి పూజ. ప్రతి ఒక్కరు మరియ తల్లి మీద ఆ యేసయ్య చూపిన గౌరవం, తల్లి మాట జవదాటకుండా ఆ యేసయ్య తల్లి మాట విన్నాడు. ఆ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇద్దాం. తల్లిని దూషించొద్దు. ఒకవేళ మీకు తెలియకపోతే మౌనంగా ఉండండి. అంతేగాని తల్లి గురించి, యేసయ్య తల్లి కన్న తల్లి, ఆ తల్లిని ఎవరని అంటే యేసయ్య సహించడు. ఇంకా మరియ తల్లి గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ ఒక్క విషయంతో నేను ముగిస్తాను. ఈ తల్లిని గౌరవించండి. తెలియని వారికి చెప్పండి. ఇదిగో దేవుడే ఏర్పరుచుకున్నాడు, దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే నీతిమంతురాలు చేశాడు, దేవుడే ఆ తల్లికి మహిమిచ్చాడు. గాబ్రియేలు దూత వచ్చి అమ్మా నీకు వందనం, ఎవరితో అన్నని మాట నేను చదివాం, విపులంగా చెప్పాను. 3 వాక్యాలు తీసుకొని చెప్పాను. ఏ వ్యక్తితో చెప్పనట్టు విధముగా మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభమమ్మా, నీకు వందనమమ్మా అని గాబ్రియేలు దూత చెప్పింది. కాబట్టి మనం చెప్పటంలో ప్రియులారా, మనం చెప్పకపోతే మనలో 2 కారణం. అయితే అహంకారం, లేకపోతే అమాయకత్వం. ఏంటండి? అయితే అహంకారం లేకపోతే అమాయకత్వం. ఎయిదర్ యారగెన్స్ ఆర్ ఇన్నోసెన్స్. కాబట్టి మరి మాత భక్తులారా, ఆ తల్లికి ఇవ్వాల్సిన స్థానం. యేసు తల్లి అచ్చట ఉండెను అన్న ఆ తల్లి మీ ఇంట్లో ఉండాలి, మీ గృహంలో ఉండాలి, మీ ప్రార్థనలో ఉండాలి, జపమాల ద్వారా ఉండాలి. ఎన్నో అద్భుతాలు ప్రియుల మరియ తల్లి ద్వారా ఎన్నో అద్భుతాలు. లూర్దులో, ఫాతిమాలో, మరి వివిధ ప్రదేశాలలో, మరి గుణదల మాతలో, ఇక్కడ మరి వెలంగిని, ఇక్కడ మన లూర్దు మాత వెనన్నపూడిలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు మరియ తల్లి చేస్తూ ఉంది. యేసు ప్రభు ద్వారా మరి లూర్దు నగరంలో, మరి ఫ్రాన్స్ దేశంలో బెర్నదత్ అనే ఒక బాలిక, 14 సంవత్సరాల వయసు బాలిక ఏదో పుల్లలు ఏరుకుంటుందండి. ఆ పుల్లలు ఏరుకున్న బాలికకి మరియ తల్లి దర్శనమిచ్చి నువ్వెవరు అమ్మా అంటే నేను నిష్కలంక మాత, ఇమాక్యులేట్ కన్సెప్షన్. ఎవరికి తెలియని మాటలు ఆ యొక్క పసిపిల్లతో మరియ తల్లి మాట్లాడింది. ప్రియులారా, మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా ఎంతోమంది మేలులు పొందారు. పోప్ జాన్ పాల్ గారు ఆయన్ని షూట్ చేసినప్పుడు, చంపాలని ఒక వ్యక్తి షూట్ చేసినప్పుడు ఒక ఆయన వీడియో తీస్తున్నాడు మొత్తం. పోపు గారిని ఒక స్త్రీ పక్క నుండి ఇలా తోసినట్లుగా ఒక ఫోటోలో పడింది. తర్వాత పోపు గారు చెప్పింది ఏంటంటే ఎవరు అంటే నా తల్లి నా పక్కన ఉండి నన్ను కొంచెం ముందుకి గట్టిగా చప్పలకూడదాం. గుండెల్లో దిగాల్సిన బుల్లెట్, సరే సిలువ కూడా ఉంది అక్కడ. ఒక ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్లో ఒక వ్యక్తి పొందపరిచాడు. పక్కన మరియ తల్లి ఉండి కంప్లీట్గా కనపడకుండా ఒక నీడ, ఒక స్త్రీ నీడలాగుండి పోపు గారిని ఇలా తోసినట్లు ఉంది. ప్రియులారా, అమ్మ అందరూ మర్చిన మరవనది అమ్మ. ఈ అమ్మ మరి అమ్మ మనందరికీ ప్రార్థన చేయాలని మనం ఒక్క నిమిషం 2 చేతులు జోడించుకొని దేవర ప్రసాదం చేత జపం చెప్పి మనం ప్రార్థన చేద్దాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం, ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, ఇంకొక మాట ప్రియులారా, ఈ రోజున మా యొక్క 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని మేము గురువులు జరుపుకుంటున్నాం. మీ అందరికి ఒక మనవి. దావీదు మహారాజు చిన్నప్పుడే దేవుని అభిషేకాన్ని పొంది గొలియాతును చంపి దేవునికి మహిమ తెచ్చాడు. కానీ ఈ దావీదు రాజు కూడా సైతాను శోధనకు లోనై పాపానికి లోనయ్యాడు. సొలొమోను మహారాజు మహాజ్ఞాని, జ్ఞానం పొందుకున్న సొలొమోను రాజు కూడా ఒకానొకప్పుడు పాపానికి బానిస అయిపోయాడు.
సంసోను మహాబలవంతుడు, ఆయన కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు న్యాయాధిపతిగా, కానీ చివరికి పడిపోయాడు. మీరందరూ గురువులైన మా అందరి కొరకు ప్రార్థన చేయండి. మేము దేవుని పనిముట్లలాగా, దేవుని యొక్క సేవలో ఒక వస్తువులాగా, లైక్ ఏ మైక్రోఫోన్ ఆఫ్ గాడ్, దేవునికి ఒక ఇదిగో ఈ యొక్క మౌత్ పీస్ లాగా, మేము దేవుని ప్రవక్తలాగా, దేవుని సేవకునిలాగా మేమందరం పని చేయాలని మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మనందరం దీవించుదురుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకము